అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ సంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనే బ్రహ్మాస్త్రం పాకిస్తాన్ బంగ్లాదేశ్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటి వరకు యూరోప్ మార్కెట్లో ఈ రెండు దేశాలు అనుభవిస్తున్న సుంకాలు లేని ప్రయోజనాలకు భారత్ గండి కొట్టింది. గత దశాబ్ద కాలంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ యూరోప్కు తమ వస్త్రాలను ఎటువంటి పన్నులు లేకుండా ఎగుమతి చేస్తున్నాయి. కానీ భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 12% వరకు సుంకం ఉండేది. ఇప్పుడు తాజా ఒప్పందంతో భారత్కు కూడా జీరో డ్యూటీ అవకాశం లభించింది. దీనివల్ల భారతీయ వస్తువుల ధరలు తగ్గి నాణ్యతలో ముందుండటంతో యూరప్ వ్యాపారులు భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ రక్షణ పరంగా బలహీనపడింది. ఇప్పుడు భారత్ ఆర్థికంగా కూడా తమను దెబ్బ కొడుతోందని పాక్ వ్యాపార వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ఢిల్లీ ఇప్పుడు మాపై ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించిందని పాక్ ట్రేడర్స్ అసోసియేషన్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తుంది. ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్కు చెందిన దాదాపు $9 బిలియన్ అనగా సుమారు 75,000 కోట్ల ఎగుమతులు ప్రమాదంలో పడ్డాయి. అటు బంగ్లాదేశ్ కూడా తమ ఎగుమతులు పడిపోతాయని ఆందోళన చెందుతూ యూరోప్ యూనియన్తో అత్యవసర చర్చలకు సిద్ధమవుతుంది.